బైబిల్ చెప్పిన జీవిత రహస్యాలు, జీవితానికి సంబంధించిన రహస్యాలు ఉన్నాయా? ఆ రహస్యాలను బైబిల్ చెప్పిందా? ఇది ఈ 3 దినాలు మీరు వినబోయే సంగతులు. మొదటి ప్రసంగంలో దైవజనులు మరి డానియల్ అన్నయ్య గారు చెప్పిన మాటలు మీరు విన్నారు. మనిషి జన్మ పేరుతో ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకాన్ని చూశాడు. మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. జీవితం అనగానే మనిషి అలా ఆలోచించాడు అంటే పుట్టిన తర్వాత ప్రారంభమైంది, చావుతో అంతమైపోతుంది, ఇదే జీవితం అనుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. జీవితం అనేది పుట్టిన తర్వాత ప్రారంభమైంది, మరణిస్తే అయిపోతుంది, ఇదే జీవితం. అంటే పుట్టుక, చావు మధ్యలో ఉన్న 60-70 ఏళ్ళు, 90 ఏళ్ళు, 40 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఇది మాత్రమే జీవితం అనుకున్నాడు మనిషి. మోసపోయాడు. మళ్ళా చెప్తున్నాను, మోసపోయాడు. తనను తాను మోసం చేసుకున్నాడు. తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. తన జీవితం పట్ల జీవితాన్ని ఇచ్చిన దేవుని యొక్క కలలు పండించలేకపోయాడు. లోకంలో జీవితం సజావుగా లేక, జీవితాన్ని ఇచ్చిన దేవుడి యొక్క సంకల్పము ఆ జీవితంలో నెరవేరక, పండక, జీవితాలన్నీ కూడా దైవానికి విరుద్ధంగా, జన్మనిచ్చిన దేవుడి ఆలోచనలకు భిన్నంగా ఈ భూమి మీద కొనసాగుతున్నాయి. మొదటి దినం కనుక ఆలస్యమైంది, త్వరగా ముగించేస్తాను. రేపటి నుండి మీరు విందరూ త్వరగా వచ్చేయండి. మనిషి జీవితానికి సంబంధించిన రహస్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. మానవ జీవితమే ఒక రహస్యం. అందులో పుట్టుక ఒక రహస్యం, మరణం తర్వాత జరిగే సంగతులు రహస్యం. ఎందుకంటే రహస్యం అని ఎందుకంటున్నాను అంటే అవి లోకానికి తెలీదు. పుట్టుకకు ముందు, జన్మ జరగడానికి ముందు ఏం జరిగిందో తెలీదు. జన్మ తర్వాత అంటే ఈ భూమి మీద ఉండే 60-70 ఏళ్ళు మాత్రమే కాస్త గ్రహించాడు. ఈ జీవితంలోనూ భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలీదు. అలాగే మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు ఇది తెలీదు. టోటల్గా నాకేదో తెలుసని బ్రతుకుతున్న మనిషికి ఈ జీవితానికి సంబంధించినవన్నీ రహస్యాలే. పుట్టక మునుపు, భూమి మీద తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి రాక మునుపు, ఈ లోకానికి రాక మునుపు మనిషి ఎక్కడున్నాడు తెలీదు ఎవరికి. రహస్యం. అసలు ఈ తరంలోనే ఎందుకు పుట్టాడు రహస్యం. భూమి మీద చాలా దేశాలు ఉన్నాయి కదా, చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఈ రాష్ట్రంలోనే, ఈ గ్రామంలోనే, ఈ ప్రాంతంలోనే ఎందుకు పుట్టాడు మనిషి రహస్యం. జీవితానికి సంబంధించిన ఏవీ తెలియదు, కానీ జీవితాన్ని ఇచ్చిన దేవుడు అన్నీ చెప్పినా ఆ బైబిల్కు మత పుస్తకం అని ముద్ర వేయటం వలన మనిషి జీవితానికి సంబంధించిన సత్యాలు మనిషి వరకు చేరలేదు, దూరం చేసుకున్నాడు. బైబిలు అనగానే మత పుస్తకం అన్నాడే తప్ప బ్రతుకునిచ్చిన దేవుడు చెప్పిన పుస్తకం. మన బ్రతుకు రహస్యాలు, మన జీవిత రహస్యాలన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. చదివితే, నేర్చుకుంటే నా జీవితం యొక్క విలువ అర్థమవుతుంది, నా జీవితం భూమి మీద ఎలా కొనసాగాలో అర్థమవుతుంది అని మనిషి గ్రహించలేకపోయాడు. పిల్లరా, జన్మ రహస్యం, మరణం రహస్యం, ఈ భూమి మీద మనిషికి ఇచ్చిన ఈ ఆయుష్కాలం ఇదొక రహస్యం. ఈ జీవిత రహస్యాలన్నీ ఎవరు చెప్పాలి అన్నప్పుడు జీవితాన్ని ఇచ్చిన దేవుడు చెప్పాలి. బైబిల్లో ముందుగా ఒక మాట మీతో చదివిస్తాను. కీర్తనల గ్రంథం తీయండి. 139వ కీర్తన 15వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం
139 కీర్తన 15వ వచనం చూడండి. నేను రహస్యమందు పుట్టిన నాడు అన్నాడు చూడండి. ఏమండి, ఇది బైబిల్లో ఉన్నమాట, దావీదు గారు రాయించిన మాట. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు, పుట్టిన మనుషులందరూ ఆలోచించవలసిన మాట, అర్థం చేసుకోవలసిన మాట. దావీదు గారు అంటున్నారు, నేను రహస్యమందు పుట్టాను అన్నాడు. నా జన్మ రహస్యం అన్నాడు ఆయన. బాగా వినాలి. బైబిల్ చెప్పిన జీవిత రహస్యాలంటే ఇవే. రోజుకు ఒక్కొక్కటి మీ ముందుకు వస్తుంది. 3 రోజులు. ఈరోజు జన్మను తీసుకొచ్చాను. జీవితం, ఈ జీవితం, ఈ భూమి మీద ఈ జన్మ జరగక మునుపు ఏం జరిగిందో చెప్తాను ఈరోజు. రహస్యాలు ఇవన్నీ బైబిల్ చెప్పిన రహస్యాలు. ఇవి తెలిస్తేనే నీ జీవితం గొప్పగా ఎంచుకుంటావు. ఇది తెలిస్తేనే నీ జీవితం ఎంత విలువైందో నీకు అర్థమవుతుంది. ఇది తెలిస్తేనే నీ జీవితాన్ని భూమి మీద ఎలా గడపాలో నీకు తెలుస్తుంది. నీ జన్మ వెనకున్న రహస్యాలు తెలిస్తేనే నీ జీవితం పట్ల దేవుడు ఎన్ని మేలులు చేశాడో నీకు తెలుస్తుంది. ఇంకా చెప్పాలి అంటే నీ జీవితం అంటే దేవుడికి ఎంత ఇష్టమో అర్థమవుతుంది. జాగ్రత్తగా వినాలి ఈరోజు ప్రసంగం. కొద్దిసేపే కానీ జాగ్రత్తగా వినాలి పిల్లరా. నేను రహస్యమందు పుట్టిన నాడు అన్నాడు దావీదు. ఒకసారి మనం ఆలోచిద్దాం. దావీదు రహస్యంగా పుట్టాడా? ఎవరికి కనబడకుండా పుట్టాడా అంటే లేదే. దావీదు జీవితం గురించి మనకు తెలుసు. దావీదు ఏమంటే ముందున్న అన్నల గురించి మనకు తెలుసు. దావీదు తండ్రి యెషయా గారి గురించి మనకు తెలుసు. అదొక పెద్ద కుటుంబం. రహస్యంలో పుట్టడం కాదు. దావీదు గారు పుట్టే టైంకి తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, అంతకుముందు పుట్టిన అన్నలు ఉన్నారు. కానీ నేను రహస్యమందు జన్మించాను అంటున్నాడు. ఏంట రహస్య జన్మ? జన్మే రహస్యం అట. నా పుట్టుక రహస్యం అన్నాడు. నా పుట్టుక ఎవరికి తెలియదు అన్నాడు. ఎక్కువగా మాట్లాడితే మనిషి ఎప్పుడు పుట్టాడో కూడా మనిషికి తెలీదు. మళ్ళీ చెప్తాను, మనిషి ఎప్పుడు పుట్టాడో మనిషికి తెలీదు. అదేంటండి పుట్టడం తెలియకపోవటం ఏంటి? ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు కదా జైపాల్ గారు. ఆయన బర్త్డే డేట్ అడగని చెప్తాడా చెప్పడా? చెప్తాడు. ఈరోజు ఎంత డేటు? 18 నెల నవంబరు సంవత్సరం ఇది 2024. ఆయన పుట్టిన సంవత్సరం ఉంటుంది. ఆ సంవత్సరం మేబీ ఎంత ఉంటుందండి? అందాజు చెప్పండి. మ్యాక్సిమం 63 అనుకోండి. ఆయన 63లో పుట్టాడట. 63 నవంబరు 18. ఇప్పుడు దావీదు గారు పెట్టిన మాట మనం చదువుతుంటే నేను రహస్యమందు పుట్టాను అన్నాడు. నిజంగా మనిషి జన్మ రహస్యం అంటే లేదండి, పుట్టిన డేట్ తెలిసిపోతుంది కదా, ఇంక రహస్యం ఏముంది అందులో? 18వ తారీఖు పుట్టారు, నవంబర్ మాసంలో పుట్టారు, 63లో పుట్టారండి, ఇంక రహస్యం ఏముంది? అలాగే నాకు ఒక బర్త్డే డేట్ ఉంది. 4వ తారీఖు 5వ నెల 1986 నా బర్త్డే డేట్ వేసి ఇచ్చారు మా అమ్మ నాన్నలు, నువ్వు అప్పుడు పుట్టావు అని. అలాగే ఇక్కడ కూర్చుని మీ అందరికీ డేట్ ఉంటుంది. వేదిక మీద కూర్చున్న ఈ దైవజనులు వీళ్ళకి డేట్లు ఉంటాయి. రహస్యం ఏమీ లేదు, పుట్టింది ఎప్పుడు తెలిసిపోయింది. మరి రహస్యం ఎలాగవుతుంది? జన్మ రహస్యం ఏంటి అని మీరు ఆలోచిస్తే ఇక్కడే ఉందండి అసలు విషయం. బైబిల్ ఎప్పుడు చాలా డెప్త్, చాలా లోతైన సంగతులు చెప్తుంది. ఆలోచిస్తే కానీ అర్థం కాని సంగతులు చెప్తుంది. ఎందుకంటే బైబిలు దైవ గ్రంథం, రాయబడిన ప్రతి మాట దేవుడు రాయించిన మాట. ఈ మానవ మెదడుతో కళ్ళ ముందు జరుగుతున్న సంగతులతో ఆలోచిస్తే త్వరగా అర్థం కానివి. పిల్లరా, జీవితం ఎలా రహస్యం అవుతుంది, జన్మ ఎలా రహస్యం అవుతుంది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే బైబిల్ ఒక్కసారి ఒక మాట చెప్పిందంటే ఆ మాటకి ఎదురు లేదు, తిరుగు లేదు. మనం అర్థం చేసుకుంటే అర్థమవుతాయి, లేదంటే అర్థం కాకుండా మిగిలిపోతాయి. కానీ బైబిల్లో రాయబడిన ప్రతి మాట వాస్తవం, పచ్చి నిజం. మళ్ళీ చెప్తున్నాను, ఎలాగో చూపిస్తాను ఇప్పుడు మీకు. 63లో పుట్టిన నవంబర్లో జైపాల్ గారి గురించి మనం ఆలోచిస్తే ఆయన జన్మ రహస్యం అంటే అవును రహస్యమే. ఎందుకు రహస్యం అంటున్నాను అంటే మీరు జాగ్రత్తగా డేట్ ఆలోచిస్తే 18వ తారీఖు నవంబర్ 63 డేట్ ఆలోచిస్తే అది ఆయన పుట్టినరోజా, డెలివరీ అయిన రోజా? బాగా ఆలోచించండి. ఆ రోజు ఆయన పుట్టాడా, ఆ రోజు ఆయన డెలివరీ చేయబడ్డా?
పుట్టినరోజు కాదండి అది. నిజం ఆలోచిస్తే ఆ రోజు తల్లి గర్భంలో నుండి ఆయన బయటకు వచ్చిన రోజు. పుట్టింది ఎక్కడా? భూమి మీద, తల్లి గర్భంలోనా? తల్లి గర్భంలో పుట్టాడు. తల్లి గర్భంలో ఎంతకాలం ఉంటాడు మనిషి? 9 నెలలు ఉంటాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చిన రోజు వేశారు, అది పుట్టినరోజు కాదు అది. అలాగే మీ పుట్టినరోజు నిజమా? ఇప్పుడు మీరు ఆలోచించండి. మీరు ఏదో డేట్ వేసుకున్నారో ఆ డేట్ని మీరు పుట్టారా, ఆ డేట్ని భూమి మీదకి వచ్చారా? భూమి మీదకి వచ్చిన రోజు అది. అంతకుముందే పుట్టారు మీరు. అంతకుముందే ఎక్కడ పుట్టారు అంటే తల్లి గర్భంలో. అక్కడ 9 నెలలు ఉన్నారు. పుట్టారంటున్నారేంటి? వచ్చారనాలి. కానీ ఈ నెల అయిపోతేనండి డిసెంబర్ నుంచి ఒకటి స్టార్ట్ అవుతుంది. ఏంటి చెప్పండి? ఏం స్టార్ట్ అవుతుంది? క్రిస్మస్. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు పుట్టాడా? బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు పుట్టాడా? యేసుక్రీస్తు మానవ శరీరాన్ని ఎత్తి లోకానికి వచ్చాడా? చూసారా? అంటే ఎవరు ఎక్కడ పుడుతున్నవారు కాదు, ఈ లోకానికి ఎక్కడి నుంచో వస్తున్నవారు. బాగా వినాలి. అది యేసుప్రభు అయినా, నువ్వైనా, నేనైనా, జైపాల్ గారైనా. ఈరోజు చాలామంది లోకంలో ఈరోజు బర్త్డేలు జరుపుకుంటారు. వాళ్ళైనా పుట్టిన వాళ్ళు కాదు. వాళ్ళు మనుషులకి తెలియక అది పుట్టినరోజు అని డేట్ వేసుకున్నారు తప్ప. ఎవడు మీకు నిజాలు మాట్లాడితేనండి మనిషికి చాలా విషయాలు తెలియదండి, తెలిసినట్టుగా మాట్లాడతాడు అంతే. మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. మీరు చూడండి, చాలామంది ఆత్మకథలు రాస్తారు. అంటే కొంచెం ఏదైనా సెలబ్రిటీ అయిపోయాడు అనుకోండి, కొంతకాలానికి అతని ఆత్మకథ అతనే రాసేసుకుంటాడు. పుస్తకాన్ని ఏమని పేరు పెడతారండి? ఏం పుస్తకం అంటది? బ్రహ్మానందం గారు రాశారండి నా ఆత్మకథ అని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బ్రహ్మానందం గారు ఇది నా ఆత్మకథ అని రాస్తాడు, పుస్తకం ఇంతలా ఉంటుంది. ఇప్పుడు ఆ పుస్తకంలో రాసింది ఆత్మకథ, శరీరం కదా? ఏమంటే తెలుగు ఆలోచిద్దాం, లోతుగా ఆలోచిద్దాం. పుస్తకంలో ఉంది ఆత్మకథ, శరీరం కదా? శరీరం కథ రాసి ఆత్మకథ అంటున్నారు ఏంటి? మీకు అర్థమైందా? ఇప్పుడు మనిషి గురించి మనిషికి ఏమీ తెలియదని డొల్లా అంతా. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు, అన్నీ తెలిసిన వాళ్ళ బిల్డప్ ఇస్తాడు అంతే. విషయం ఏంటంటే మనిషి జీవితం గురించి మనిషికి ఏమీ తెలీదు. తన గురించి తాను పరిశీలించుకోకుండా నేను ఆకాశంలో చందమామ మీద ఏముందో చూస్తాను, భూగర్భంలోకి వెళ్ళి సముద్రంలో ఏముందో చూస్తాను. నీ గురించి నువ్వు తెలుసుకోవయ్యా. నీ జీవితం మీద నీ క్లారిటీ లేదు, నీ పుట్టుక మీద నీ క్లారిటీ లేదు. రాసేది ఒకటి, దానికి పెట్టే పేరు ఒకటి, నీ గురించే నీకు తెలీదు. శరీరం కథ రాశారండి. నేను ఎక్కడ పుట్టాను, ఏ స్కూల్లో చదువుకున్నాను, చదువుకునేటప్పుడు నాకు ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, నేను ఎక్కడ ఉద్యోగం చేశాను, సినిమాల్లోకి ఎలాగొచ్చాను, సినిమాలో రావడానికి నాకు ఎవరు సహాయం చేశారు, ఇవన్నీ రాసి ఆ పుస్తకానికి ఏమని పేరు పెడతారు? ఆత్మకథ. అది శరీరం కదా? శరీరం కదా. ఇంకోటి చెప్తాను, మీరు బాగా నవ్వుకుంటారు. ఇప్పుడు మనుషులు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారు, ఊరేసుకుని చచ్చిపోయారు అనుకోండి, వెంటనే పేపర్లో ఏమని రాస్తాడు? ఆత్మహత్య చేసుకున్నాడట. ఏమన్నా అక్కడ చంపుకున్నది ఆత్మనా, శరీరాన్నా? ఉరి శరీరానికి వేసుకున్నాడు, పేపర్లో మాత్రం ఏమని రాస్తాడు? ఆత్మహత్య. అదేంటి? చంపుకున్న శరీరాన్ని కదా. బైబిల్ వీటన్నిటిని కరెక్షన్ చేసింది. స్కూల్లో మాస్టరు, నా చిన్నప్పుడు తెలుగు మాస్టరు ఒక పదం చెప్పేవాడండి. అంటే మాకు చదువు వచ్చిందో లేదో టెస్ట్ చేయడానికి దాన్ని ఏదో అనేవారండి చిన్నప్పుడు, ఆ డిక్టేషను. ఆయన ఒక పదం చెప్తాడు, పదం చెప్తే పలక మీద మేము రాయాలి, రాసిన తర్వాత అందరూ పట్టుకుని వెళ్ళాలి వరుసగా. అప్పట్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు తెలుగు మాస్టర్లు. ఒకసారి అండి చెరుకు అన్నాడు తెలుగు మాస్టర్. చెరుకు అనగానే రాశాను నేను. రా అనేసరికి 2 రాళ్ళు ఉంటాయి, ఒకటి మామూలు రా, 2 బండిరా. నాకు తెలియదు కదా, అప్పటి వరకు చదవలేదు. మామూలు రాసి రాసి పట్టుకుని వెళ్ళాను. తప్పు కొట్టాడు. ఇలాగా కోపం వస్తుంది నాకు. నేను రాసింది రాయే, తప్పెందుకు కొడుతున్నావు, ఇలా చూస్తున్నాను, కిందకి తప్పెందుకు కొట్టాడు, ఆగట్లేదు లోపల. నా ఫీలింగ్ అతనికి అర్థమైంది. ఒరే నువ్వు రైట్ రాసినాను అనుకుంటున్నావు కదా, నేను రాస్తానని పలకెడితే అని బండిరా రాసి చెరుకు అని రాశాడు. అమ్మ నాయన, మనకు తెలియని చాలా ఉన్నాయి అయితే తెలుగులో. సరే, జ్ఞానోదయం అయింది ఆ రోజు నాకు. ఓహో, మనం రాసేవేంటి
తప్పులు. ఆత్మహత్య అని పేపర్లో రాస్తాడు కదా, అది శుద్ధ తప్పు. యేసుప్రభు కరెక్షన్ చేశాడు దాన్ని, తప్పురా నువ్వు రాయటం అన్నాడు. యేసుప్రభు ఏమంటాడు తెలుసా? ప్రాణహత్య అంటాడు. లోకసువార్తలో ఉంటుంది, మాట్లాడుకుందాం చివరి రోజు. అవి ప్రాణహత్య, నువ్వు చేసుకున్నది ఆత్మహత్య కాదు, ఆత్మను కాదు నువ్వు చంపుదా. దేన్ని చంపుకున్నావు? ప్రాణం, దేహాన్ని చంపుకున్నావు, ప్రాణహత్య అన్నాడు. అలాగే నువ్వు రాసింది ఆత్మకథ కాదు, ఏ కథ రాసావు? ప్రాణ కథ లేదా శరీర కథ. మార్చుకోండి. బైబిల్ చెప్తుంది కరెక్ట్గా. మీకు చాలా విషయాలు తెలీదు. లోకంలో పండితుడా, జ్ఞాన, ఎవరైనా కానివ్వండి, సెలబ్రిటీయా, అధికారా, మీ జీవితానికి సంబంధించిన చాలా మీకు తెలియదు. బైబిల్ కరెక్షన్లు చేస్తుంది, దిద్దుతుంది మీ జీవితాలను. ప్రియులరా, జన్మ రహస్యం అంటే ఖచ్చితంగా రహస్యం. ఎవ్వరు పుట్టినవారు కాదు, భూమి మీదకి అందరూ వస్తున్నవారు. ఎక్కడ నుండి వస్తున్నారు అంటే, జాగ్రత్తగా నెమ్మదిగా వెనక్కి వెళ్దాం. జయపాల్ గారిని తీసుకోండి. ఏమంటే ఆ రోజు 18వ తారీఖు ఇలా భూమి మీద పుట్టారు, డేట్ వేశారు కాదు. వెనక్కి వెళ్తే ఆయన ఎక్కడ కనబడుతున్నాడు మనకి? తల్లి గర్భంలో కనబడ్డాడు. బాగా ఆగాలి. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడు చెప్పండి? తల్లి గర్భంలోనా? నిజమేనా? అది కూడా అది నిజమేనా? అక్కడ ఇంకేమైనా ఏమన్నా ఉందా? ఉందేదో కదా. భూమి మీదకి రాక మునుపు తల్లి గర్భంలో ఉన్నాడు. వెనక్కి వెళ్దాం. ఇప్పుడు వెనక్కి వెళ్దాం. భూమి మీదకి రాక మునుపు తల్లి గర్భంలో ఉంటాడు. తల్లి గర్భంలోకి రాక మునుపు బాగా ఆలోచించండి. తల్లి గర్భంలోకి రాక మునుపు తండ్రి గర్భంలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? తండ్రి గర్భం. ఈ పదం వింటేనే చాలామందికి నవ్వు వస్తుంది. ఏమిటి, తండ్రులకు కూడా గర్భాలు ఉంటాయా? పురుషులకు గర్భాలు ఉన్నాయా? స్త్రీ గర్భవతి అయిందంటే ఏమన్నా నమ్ముతారు కానీ పురుషుడికి గర్భమా? ఎస్, పురుషుడికి గర్భం ఉంది. పురుషుడే కంటున్నాడు. స్త్రీ కేవలం ఆ బిడ్డలను మోస్తుంది అంతే. కంటున్నది మాత్రం ఎవరో తెలుసా? పురుషుడు. బైబిల్ తీయండి. బైబిల్ హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవిడెన్స్లతో ఏమంటే సైంటిఫిక్గా నిరూపిస్తుంది. జన్మకు సంబంధించిన ప్రతి విషయాన్ని బైబిల్ ఎవిడెన్స్లతో నిరూపిస్తుంది. మీ జన్మ గురించి మీకు చాలా క్లారిటీ ఇస్తుంది బైబిల్. మతం కాదండి, మహాజ్ఞానం. మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను బయటపెట్టే ఒక నిఘంటువు అనవచ్చు. మానవ జీవిత రహస్యాలను బయటపెట్టే నిఘంటువు బైబిల్ అంటే, మతం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చూడండి బైబిల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఎలయనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. పితరుని గర్భం బైబిల్ చెప్పిన అసలు వండర్ఫుల్ సెంటెన్స్ అంటే ఇది. లేవి అతని పితరుని గర్భం. పితరుని గర్భం. పితరుడు అంటే తండ్రి. ఈయన మా పితామహుడు, మా పితరుడు, మా పూర్వీకుడు, మా తండ్రులు. అతను పితరుని గర్భంలో ఉన్నాడు. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే పురుషుడికి గర్భాలు ఉంటాయా? పురుషుడి గర్భం నుంచి పిల్లలు వస్తారా అంటే అవునండి. లేవి అతని పితరుని గర్భంలో ఉండలేను అంటే అర్థం ఏంటంటే, సందర్భం వివరించడానికి టైం అయిపోతే టైం లేదు, ఈరోజు ఆలస్యంగా ఉన్నాం, చెప్పుకుంటూ వెళ్తాను, అర్థం చేసుకోండి. మెల్కీసెదెకు అనేసరికి యేసుక్రీస్తుల వారు అబ్రహాము యుద్ధం నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఎదురుపడతాడు. అబ్రహాం అనే ఆయన సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉంటున్న తన సహోదరుడు లోతును నాశనం చేసినప్పుడు కొంతమంది రాజులు లోతు యొక్క ఆస్తిని, లోతు యొక్క పిల్లలని, భార్యలను తీసుకుని రావడానికి యుద్ధానికి వెళ్తాడు అబ్రహాం. అలా యుద్ధంలో జయించి తిరిగి వస్తున్నప్పుడు యేసుక్రీస్తుల వారు మెల్కీసెదెకు రూపంలో అబ్రహాం గారిని కలుసుకుంటారు. అప్పుడు అబ్రహాం గారు ఆ జయించిన ఆ యుద్ధ సామాన్లలో నుండి, ఆ యుద్ధాలలో నుండి, గెలిచిన దాంట్లో నుండి 10వ వంతు అర్పిస్తాడు, దేవుడికి కానుకగా ఇస్తాడు. ఇది అబ్రహాం గారు చేశారు. నిజానికి అబ్రహాం గారు చేశారు. అది దేవుడికి కానుక ఇచ్చాడు, 10వ భాగం. అబ్రహాం గారి గర్భాన ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు గర్భాన యాకోబు పుట్టాడు. యాకోబు గర్భాన 12 మంది పిల్లలు పుట్టారు. ఆ 12 మందిలో ఒకడే లేవి. ఇప్పుడు మాట్లాడుతున్న లేవి తన పితరుని గర్భంలో ఉండెను అంటే అర్థం ఏంటంటే, అబ్రహాం గారు 10వ భాగాలు ఇచ్చే టైంకి నేను నా పితరుని గర్భంలో ఉన్నాను అంటే, అబ్రహాం గారి గర్భంలో ఉండి నేను కూడా 10వ భాగం ఇచ్చాను, నేను లేకుండా పోలేదు.
నేను ఈ భూమి మీదకి రాక మునుపు తల్లి గర్భంలో ఉన్నాను, తల్లి గర్భంలో రాక మునుపు తండ్రి గర్భం అనగా యాకోబు గర్భంలో ఉన్నాను, నేను యాకోబు గారు కలిపి ఇదిగో ఇస్సాకు గారు గర్భంలో ఉన్నాం, నేను యాకోబు గారు మా తండ్రి గారు మా తాత అయిన ఇస్సాకు గారు మేము ముగ్గురం కలిపి ఎవరి గర్భంలో ఉన్నాం? అబ్రహాం గారు మా తాత ముత్తాత గారి గర్భంలో ఉన్నాము. మా ముత్తాతలో నుంచి మా తాతలోనికి వస్తే, మా తాతలో నుంచి మా తండ్రిలోనికి వస్తే, మా తండ్రిలో నుంచి నా తల్లిలోకి వస్తే, తల్లిలో నుంచి ఈ భూమి మీదకి వచ్చాను. నీ జన్మ వెనకింత రహస్యం ఉందని చెప్పింది బైబిల్. ఇవే బైబిల్ చెప్పిన జీవిత రహస్యాలు, ఇవే మానవాళికి అంతు చిక్కని జీవిత రహస్యాలు ఇవే. ఏమండి, ఎంత పెద్ద శాస్త్రవేత్త, ఎంత పెద్ద పండితుడా తన జన్మని పుట్టిన దగ్గర నుంచి చెప్తాడు అంతే. అంతకు వెనకేం జరిగింది ఎవరికి తెలియదండి. దేవుడు చెప్పగలడు, దేవుడు చక్కగా రాయిస్తాడు. పితరుని గర్భంలో నుండి తల్లిలోకి వస్తాడు, తల్లిలో నుండి భూమి మీదకి వస్తాడు. అందుకే పిల్లలు ఎప్పుడు పుడతారు అంటే వివాహం అయిన తర్వాత పుడతారు. వారి దాంపత్య జీవితంలో అంటే పురుషుల్లో నుండి వెళ్ళాలి స్త్రీలోనికి బిడ్డ, అక్కడ రూపం దాల్చాలి. ఆ రూపం దాల్చడానికి 9 నెలలు దేవుడు సహాయం కావాలి. దేవుడు ఆ రూపాన్ని చక్కగా చెక్కాలి ఒక చక్కటి ఆకారంగా. అప్పుడు బియ్యపు గింజ ఆకారంలో ఉన్న శుక్రకణం మహారూపం 3 కేజీల రూపమై చక్కగా ఒకానొక నాడు భూమి మీదకి వస్తారు. ఇది జన్మరహస్యం అండి. మీరు ఎవరినైనా అడగండి. అంటే మనం భూమి మీదకి రాక మునుపే మనకంటూ ఒక చరిత్ర ఉంది వెనకాల. మన జన్మ ఎప్పుడు జరిగిందో మనకు తెలీదు. ఇందాక మరి చదువుకున్న మాట, దావీదు గారు పలికిన మాట, నేను రహస్యమందు పుట్టిన నాడు. అంటే దీనిని బట్టి మనిషికి జన్మదినం తెలుసు అంటారా? తెలీదు. ఎలా చెప్పనా? భూమి మీదకి వచ్చిన డేట్ వేసుకున్నాం, కానీ తల్లి గర్భంలోకి మనం ఎప్పుడు వచ్చామో మనకు తెలుసా? తెలీదు. తల్లి గర్భంలోంచి తండ్రిలో నుండి తల్లి గర్భంలోకి ఎప్పుడు వచ్చామో తెలీదు. ఆ తండ్రిలోనికి మనం తాతలో నుంచి ఎప్పుడు వచ్చామో తెలీదు. ఇలా మనం వెనక్కి వెళ్ళిపోతారండి. అసలు మనం ఎప్పుడు పుట్టామో కూడా మనకి తెలీదు. దేవుడు సింపుల్గా ఒకటే మాట అన్నాడు, నాయన నువ్వు పుట్టింది జగత్తు పునాది వేయబడక మునుపే అన్నాడు, అంతే. ఈ సృష్టిని నేను సృష్టింపక మునుపు పుట్టావు. ఈ సృష్టిలోనికి నా ఆలోచనలు, నా సంకల్పము, నన్ను మహిమపరచడానికి, నన్ను కీర్తించడానికి నేను ఏ కాలంలో నిన్ను పుట్టించాలనుకున్నానో, ఏ భాషలో నిన్ను పుట్టించాలనుకున్నానో, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో నేను పుట్టించాలనుకున్నానో అది నా ఇష్టానుసారం, నా చిత్తానుసారం, నా సంకల్పాన్ని బట్టి నేను నీకు జన్మనిచ్చాను అన్నాడు దేవుడు బైబిల్లో. జన్మ రహస్యం అండి. దీని రహస్యం తెలియక ఈరోజు మనిషి, దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు మనుషులు కావాలని కోరుకుని ఇంత పెద్ద సృష్టిని కట్టి భూమి మీద ఆదిమానవుడైన ఆదామును తీసుకుని వచ్చి అక్కడ నుండి సమస్త మానవాళిని విస్తరింపజేసుకుంటూ వచ్చాడు. తాతలు తండ్రులు గర్భాలు దాటించుకుంటూ తల్లి గర్భంలో రూపాలు కట్టుకుంటూ మానవ జాతికి జన్మనిచ్చుకుంటూ వచ్చాడు. అందుకే మానవ జన్మ రహస్యం. నువ్వెప్పుడు పుట్టావో నీకు తెలియదు. ఆ డేట్ ఏదైతే ఉందో అది దేవుడికి తప్ప ఎవరికి తెలీదు. నువ్వు పుట్టింది జగత్తు పునాది వేయబడక మునుపు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. బైబిల్ ఎంత స్పష్టంగా మానవ జన్మకు సంబంధించిన సంకేతాలు ఎంత బాగా చెప్తుందో చూడండి. గుర్తులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. ఆ పదం చూడండి. దేవుడు మనం కావాలని ముందు నుంచే నిరీక్షిస్తున్నాడట. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించాడు. మనం ఏదో టక్కమని మన అమ్మనాళ్ళకి వివాహం అయిన తర్వాత అలా పుట్టేసిన వాళ్ళం కాదు. మన పుట్టుకను ముందు నిర్ణయించాడట, ముందుగా సంకల్పించాడట, ముందుగా రావాలని కోరుకున్నాడట. అలా మనిషిని కోరుకుంటే దేవుడు మానవ జన్మ నీకు దక్కింది. దేవుడు కోరుకోబట్టి, దేవుడు ఇవ్వాలి అని దేవుడు నీ గురించి సంకల్పించబట్టి నీకు జన్మ దొరికింది. మీలో ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకు ఒక విషయం తెలుసు సైంటిఫిక్గా. ఏంటి ఆ విషయం అంటే, తల్లిదండ్రులు దాంపత్య జీవితంలో నుండి బిడ్డలు తండ్రి నుండి శుక్రకణాలుగా తల్లిలోనికి వెళతారు. శుక్రకణం అంటారు దాన్ని. ఆ శుక్రకణాలు పురుషుడి నుండి వారి దాంపత్య జీవితంలో ఒక్కొక్కసారి 3 కోట్ల శుక్రకణాలు వెళ్తాయి.
తల్లిలోనికి తండ్రి నుండి 3 కోట్ల శుక్రకణాలు తోక పురుగులాగా పరిగెడుతూ ఉంటాయి. మీరు బొమ్మలు కూడా విజువల్స్ కూడా క్రియేట్ చేశారు శుక్రకణాన్ని. ఈ 3 కోట్ల శుక్రకణాలు తండ్రి నుంచి తల్లిలోనికి వెళితే ఆ 3 కోట్ల మంది మనుషులు వాళ్ళు పుట్టించాలంటే అంతమంది మనుషులు పుట్టించగలడు దేవుడు. కానీ ఆ 3 కోట్ల శుక్రకణాలలో ఈ ప్రయాణంలో నుండి ప్రయాణించుకుంటూ ఈ శుక్రకణాలు తల్లి అండాశయాన్ని చేరాలి. ఆ గర్భంలో అండాశయాన్ని చేరేసరికి అక్కడ అండం ఎగ్ ఒకటి రిలీజ్ అయ్యి ఉంటుంది తల్లి నుండి. ఈ విడుదలైన శుక్రకణం ఈ పోటీలో ఈ 3 కోట్లు పోటీ పరిగెడుతూ మధ్యలో కొన్ని చచ్చిపోతూ, కొన్ని మన బాడీలో ఉన్న యాంటీబయాటిక్స్ అంటే మన బాడీలో ఉన్న ఏమంటారు దాన్ని, వ్యాధి నిరోధక శక్తి మన బాడీలోకి ఏమైనా సూక్ష్మజీవులు ఎంటర్ అయితే వెంటనే దాడి చేస్తూ ఉంటాయి. తెల్ల రక్త కణాలు అని ఉంటాయి, అవి చంపేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ శుక్రకణాలు బాడీలోనికి ఎంటర్ అయినాయో ఈ తెల్ల రక్త కణాలు దాడి చేసుకొని అట్లా చంపేస్తాయి శుక్రకణాలని. అలా చంపేగా ఈ 3 కోట్ల శుక్రకణాలు అలాగ వెళ్ళి 2,99,99,999 శుక్రకణాలు చచ్చిపోయి నువ్వొక్కడవే తల్లిలోనికి వెళతావు. నేనొక్కడనే వెళ్ళాను. అన్ని కోట్ల మంది ఆ పరుగు పందెంలో దేవుడు నన్ను గెలిపించి నన్ను అండాశయంలోనికి తీసుకెళ్ళి నాకు ఒక రూపాన్ని ఇస్తాడు, నీకు ఒక రూపాన్ని ఇస్తాడు. అక్కడే గెలిచేసావు నువ్వు ఆల్రెడీ. నువ్వు అనుకుంటావు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నేనేదో పరీక్షలు గెలవలేకపోతున్నాను. చాలామంది చచ్చిపోయేది ఇక్కడేనండి. పరీక్షలు గెలవలేకపోయినా, ఉద్యోగం గెలవలేకపోయినా, వాడిని గెలవలేకపోయినా, వీడిని గెలవలేకపోయినా చచ్చిపోతారు. అతను నువ్వు గెలిచేసావు ఎప్పుడో, గెలవబట్టి ఈ లోకాన్ని చూసావు నువ్వు. లేకపోతే ఆ కోట్ల శుక్రకణంలో నువ్వు కూడా ఎప్పుడూ అలా రక్తంలో కలిసిపోయేవాడు, తల్లి రక్తంలో. పిల్లరా, ఎంత గొప్పదండి మానవ జన్మ. ఎంత పెద్ద పోటీలో గెలిచి లోకాన్ని చూసిన జన్మ మానవ జన్మ. ఇవే రహస్యాలు, మానవ జాతికి తెలియని రహస్యాలు. ఇన్ని కోట్ల మందిలో నువ్వే కావాలని కోరుకొని నిన్నే పుట్టించి లోకంలోనికి నిన్ను తీసుకుని వచ్చిన తర్వాత నిన్ను పుట్టించిన దేవుడి ఎడల ఎంత భక్తిగా ఉండాలి, ఎంత యథార్థంగా ఉండాలి, ఈ జీవితం పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి. అంత పెద్ద పరుగు పందెంలో గెలిపించి ఇచ్చిన జీవితం కదా నీది. ఈ జీవితం పట్ల దేవుడికి ఎన్ని కలలు ఉంటాయి, ఎన్ని ఆశలు ఉంటాయి, ఎన్ని ఆలోచనలు నీ మీద ఉంటే అంతమందిని కాదనుకుని నన్ను ఒక్కడినే గెలిపించాడు దేవుడు. శాస్త్రం తలకిందులుగా తపస్సు చేసిన అంతు చిక్కని రహస్యాలు ఇవి. అడగండి శాస్త్రాన్ని. అన్ని కోట్ల శుక్రకణాలు వచ్చాయి కదా, సుమారు 3 కోట్లు. ఆ 3 కోట్ల శుక్రకణాల్లో ఒకటే ఎందుకు వెళ్ళింది, మిగతా శుక్రకణాలు ఎందుకు పోయాయని అడగండి, సమాధానం లేదు. ఈ ఒక్కదాన్ని ఎవరు గెలిపించారని అడగండి, సమాధానం లేదు. శాస్త్రం డీప్గా రీసెర్చ్ చేశానండి నేను. చేస్తే వాళ్ళు రాసిన ఆర్టికల్స్ ఏంటంటే మిగతా శుక్రకణాలట కొంచెం వీక్గా ఉన్నాయట, ఇది ఒక్కటే కొంచెం బలంగా ఉందట, వెళ్ళిపోయిందట. నేను అడుగుతున్నాను, ఆ ఒక్కదానికే బలాన్ని ఇచ్చింది ఎవరు? ఏమండి, దేవుడు నమ్మదు శాస్త్రం. ఏదో నాటకాలు ఆడుతూ ఉంటుంది అలా సైడ్లు. దేవుడిని సైడ్ చేసేయడానికి ఏదో నాటకాలు ఆడుతూ ఉంటుంది. అంతరిక్షంలోకి వెళ్ళారు చూడండి. వీళ్ళు ఆడే డ్రామాలు ఎలా ఉంటాయో చెప్తాను. దేవుడిని పక్కకు పెట్టి దేవుడు అన్న మాట చెప్పడానికి ఇష్టం లేక ఎలా డ్రామాలు ఆడతారో శాస్త్రవేత్తలు శాస్త్రం చెప్తాను. ఆకాశంలోకి వెళ్ళాడు, ప్రతిదాని మీద ప్రయోగాలు చేశాడు, భూమి మీద ప్రయోగాలు చేశాడు. ప్రతిదీ కూడా అంటే ఒకదానికొకటి ఆకర్షించుకుంటుంది. ఈ భూమిని ఏమంటే మనం ఉన్నది పాలపుంత నక్షత్ర మండలం, సౌర కుటుంబం అంటారు మనది. ఈ సౌర కుటుంబంలో ఉన్న నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ ఒకదానికొకటి వీళ్ళు ఆకర్షించుకుని ఉంటున్నాయి. ఒకదానొకటి లాగుతుంది, ఒకదానొకటి పట్టుకుని ఉంది. వీళ్ళు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి మతిపోయింది, ఇవి ఒకదానొకటి ఎందుకు ఆకర్షించుకుంటున్నాయి. ఏమంటే మీరు శాంపుల్కి ఏ వస్తువైనా మీరు ఇలా పైకి ఇసరండి, ఇది ఎక్కడికి వస్తా చెప్పండి, మళ్ళీ కిందకి వస్తుంది. భూమి దాన్ని ఏం చేస్తుంది, లాగేసుకుంటుంది. అలాగే ఈ మొత్తం విశ్వంలో అలాగే ఆకర్షణ ఉందండి, ఆకర్షించుకునే గుణం ఉంది మొత్తం మీద. అంటే విశ్వం అంతా ప్రయోగాలు చేసండి వాళ్ళు ఒకటి కనిపెట్టారు. ఏం కనిపెట్టారంటే విశ్వం ఇంత సిస్టమేటిక్గా రన్ అవుతుంది అంటే ఒకదాన్నొకటి ఎక్కడ ఏమంటే వాటి కక్షలు తప్పకుండా తిరుగుతున్నాయంటే ఒకదాన్నొకటి ఆకర్షించి పట్టుకున్నాయి, అందుకే తిరుగుతున్నాయి అని చెప్పారు. దానికి వీళ్ళు పెట్టిన పేరేంటో తెలుసండి, మాకు తెలియని ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఏదో మొత్తం మీద వీటన్నిటిని ఆకర్షించి పట్టుకుంది. దానికి వీళ్ళు పెట్టిన పేరు ది గ్రేట్ అట్రాక్టర్ అని పెట్టారు ఇంగ్లీష్లో. అంటే మాకు కంటికి కనబడని మహా ఆకర్షణ శక్తి ఏదో ఈ విశ్వం మొత్తాన్ని ఆకర్షించి పట్టుకుంది అన్నారు.
బైబిల్ని అడిగితే చెప్తుంది, నేనే ఆకర్షించి పట్టుకున్నానని దేవుడు చెప్పాడు. దేవుడు పట్టుకున్నాడని శాస్త్రం చెప్తుందా? చెప్పదు. శుక్రకణాల పోటీల్లో దేవుడు నిన్ను గెలిపించాడని చెప్తుందా? చెప్పదండి. అందుకే ప్రపంచం మొత్తం మోసపోయింది. అందుకే బైబిల్ పట్టుకుని మేము తిరుగుతున్నాం. మనోనేత్రాలు మూయబడ్డ వారి మనోనేత్రాలు వెలిగిస్తున్నావు. నీ జన్మ చాలా గొప్పది, నీ జీవితం చాలా గొప్పది, ఈ జీవితం రహస్యం. నువ్వేదో సడన్గా ఈ భూమి మీద పుట్టేసిన వాడు కాదు. నీ జన్మ వెనక చాలా చరిత్ర ఉంది. జగత్తు పునాది వేయబడక మునుపు ఈ జగత్తును కట్టిన మహాశక్తి దేవుడు. ఆయన కన్న కొడుకువు నువ్వు, ఆయన కన్న కూతురువు నువ్వు. ఈ జగత్తులోనికి నువ్వు రావాలి అని ఆయన కలలు కంటే ఆయన సంకల్పిస్తే ఈ జగత్తును నువ్వు చూసావు, ఈ లోకాన్ని నువ్వు చూసావు. ఆయన అనుకుంటే చూసావు. ఆయన అనుకోకపోతే ఓ పిండంగా రాలిపోతావు, లేదా 3 నెలల్లో రాలిపోతావు, 6 నెలల్లో రాలిపోతావు, భూమి మీదకి వచ్చిన సంవత్సరాన్ని రాలిపోతావు. జైపాల్ గారు అంటే చాలా పెద్దోడు నాకంటే. ఆయన ఎంత ఉంటాయండి మీరు చెప్పొచ్చా? అబ్బా చప్పట్లు కొడదామండి. 61 చక్కగా ఆరోగ్యంగా టకటక తిరిగేస్తున్నాడు. 61. ఇప్పుడు ఈయన 61 ఏళ్ళు ఈ సృష్టిలో ఉన్నాడు అంటే ఏమండి 60 ఏళ్ళు ఆయన కాపాడింది ఎవరో తెలుసా? బైబిల్లో మాట ఉంటుందండి, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే. దేవుడు ఎత్తుకుంటేనే మనిషికి ఏమొస్తుంది? ముదిమి అంటే వృద్ధాప్యం, ముసలితనం వస్తుంది. లేదంటే 20కో 10కో 15కో వచ్చినోడు వచ్చినట్టు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతాడు. ఆయన ఉన్నాడు అంటే ఆయన దేవుడు ఏం చేశాడు? ఎత్తుకుని పట్టుకున్నాడు. నా మాటలు చెప్పిస్తాడు, నా పని కొరకు ఉపయోగపడతాడు. లోకానికి తెలియని మహాజ్ఞానం బైబిల్ నుండి నా పిల్లలకి వినిపిస్తాడు. కాపాడాలి, రక్షించాలి. నా కొడుకు ద్వారా ఈ సభలు జరగాలి, అనేక మందికి సత్యాలు తెలియాలి. పిల్లరా, ఈ జన్మ చాలా గొప్పది, రహస్యం. జగత్తు పునాది వేయబడక మునుపు జరిగిన జన్మిది. బైబిల్లో దేవుడు ఎలా మాట్లాడతాడో జన్మ గురించి ఒక మాట చూపిస్తాను మీకు. యెషయా గ్రంథం మీరు తీయండి. ఒక పాట రెడీ చేశారా? యెషయా గ్రంథం తీయండి. 44వ అధ్యాయం చూద్దాం, 6వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. ఏమండి నేను ఇప్పుడు చూపిస్తున్నది ఆది మానవుల గురించి అండి. ఏమండి ఆది మానవుల గురించి మనోళ్ళు ఎంత కామెడీ చేశారో శాస్త్రవేత్తలు మీకు తెలియదు కాదు. ఆది మానవుడు అనగానే ఎలా పుట్టాడట? మానవుడు ఎలా పుట్టాడట? కోతి నుండి పుట్టాడట. పుట్టిన కొత్తలో కొంచెం తోక ఉండేదట. అప్పుడప్పుడు ఆ తోక నేలకు రాసుకుని అరిగిపోయి ఊడిపోయిందట. ఈ కథ చెప్పారు మనకు సుత్తి కథలు. కోతుల్ని వేస్తారు. మనిషి కోతి నుండి వచ్చాడని చెప్పడానికి కోతి బొమ్మలు వేస్తారు వరుసగా. చూసారా? కొంచెం ఇలా బాగా కిందకున్న కోతి, 4 కాళ్ళతో ఉన్న కోతి, అలా కొంతకాలానికి నడ్డెంగిపోయినట్టు సగం లేచిన కోతి, ఆ తర్వాత మొత్తం లేచిపోయిన కోతి, ముందు తోకున్న కోతి, తర్వాత తోక ఊడిపోయిన కోతి. అంటే అర్థం ఏంటంటే మనుషులు దేని నుండి వచ్చారట? కోతి నుండి. ఇప్పుడు నేను చదువుతున్న వచనం చదవండి. 44వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం చదవండి. ఇశ్రాయేలుల రాజు అయిన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. అంటే శాస్త్రం చెప్పినట్టుగా నువ్వు కోతి నుండి వచ్చావు, ముందు తోక ఉంది, తర్వాత ఊడిపోయింది, ఈ చెప్పడు దేవుడు. నువ్వు కోతి నుండి వచ్చావని చెప్పలేదు దేవుడు. ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుడు చెప్పింది చెప్తున్నాను. ఆది మానవుల గురించి లోకం చెప్పింది ఇప్పుడు చూపిస్తాను, బొమ్మల్లో పాటల్లో చూదురు. కానీ దేవుడు ఏం చెప్పాడో చూడండి జాగ్రత్తగా. ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆదిలోనున్న తర్వాత ఏంటండి? నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. దేవుడు ఒక్కడే. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని. ఆగండి, ఆదిలో కోతిని పెట్టాను, కోతిని మనిషిగా చేశాను అన్నాడా? ఆదిలోనే మనిషిని పెట్టాను అంటున్నాడా? ఎంత బాగుందండి. ఇదొక రహస్యం విప్పుతున్నాను. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని. ఆదిలో ఆది మానవుల్ని చేశాడు తప్ప ఆది మానవులు కోతి నుండి రాలేదు. ఆదిలోనే జనాన్ని చేశాను. ఎలా చేశాను? నేల మట్టితో నరుని చేశాను, వాని నాసికారంధ్రాల్లో జీవ వాయువు నూదాను. నేల నుండి పుట్టిన శరీరము, నేను పెట్టిన ఆత్మ, ఈ రెండు కలిస్తే నరుడు, జీవాత్మ. నేను మనిషిని చేశాను తప్ప కోతి నుండి మనుషులు రాలేదు. ఇంకోటి చెప్పనా? శాస్త్రం చెప్పిన పచ్చి అబద్ధం తప్పు ఏంటంటే ఆది మానవుల గట్ట ఏమీ తెలియదట. రాయి కొట్టుకొని నిప్పు పుట్టించుకున్నారట. ఇదేటండి? ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలండి. ఆది మానవుడికి ఏం తెలీదా?
నేను మాట్లాడుతున్న అందరినీ సభాముఖంగా ఒకటే ఒక ప్రశ్న, మీరు ఆన్సర్ చెప్పండి. మీ ఇంటి ముందు కుక్కలు ఉంటాయి కదండి, మీ ఇంటి ముందు కుక్క ఉందా? దాని పేరేం పేరు? కుక్క. కుక్క అని ఎవరు పేరు పెట్టారు చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. దానికి కుక్క అని ఎవరు పేరు పెట్టారు? మీ నాన్నగారిని అడగండి, నాన్నగారు దీనికి కుక్క అని ఎవరు పేరు పెట్టారంటే ఆయన ఏం చెప్తాడు తెలుసా? ఏమోరా, నేను పుట్టేసరికి దాన్ని కుక్క అంటున్నారా అంటాడు. మీ తాతగారు బతుకుంటే మీ తాతగారిని అడగండి, తాతయ్య దీనికి కుక్క అని ఎవడు పేరు పెట్టాడని అడగండి. మీ తాత ఏమంటాడు తెలుసా? నాకేం తెలుసు బాబు, నేను పుట్టే టైంకి దీన్ని ఏమంటున్నారు? కుక్క అంటున్నారు. ఆ తాత బతుకుంటే మీ ముత్తాత అడగండి, ఉండకపోవచ్చు, మేబీ ఉంటే అడగండి. ఆ తాత కూడా ఏమంటాడు? నేను పుట్టేసరికి దాన్ని ఏమంటే ఇంటి ముందున్న దీనికి కుక్క అని పేరు పెట్టింది మీ తాత కాదు, మా తాత కాదు, శాస్త్రవేత్త తాత కాదు, అందరి తాత ఆదాం పెట్టాడు. ఎవడు కుక్కను చూసి దీనికి పేరు సెట్ అవుతుందని కుక్కకి కుక్క అని పేరు పెట్టిన ఆయనకి జ్ఞానం లేదా? ఆది మానవుడికి జ్ఞానం లేదండి. ఒంటే ఎలాగుంటుంది? ఇంత ఉంటుందా? దాని రూపాన్ని చూశాడు, అమ్మ బాబోయ్ ఇది ఇంత పెద్ద ఉందంటే దీనికి ఏమని పేరు పెట్టాలి ఇప్పుడు? ఒంటే. సింహాన్ని చూశాడు, గర్జిస్తుంది, దీనికి ఏమని పేరు పెట్టాలి? సింహం. పిల్లి, సింహం రెండు చూడడానికి రూపాలు ఒకలా ఉంటాయి, కానీ దాని బలం వేరు, దీని బలం వేరు. దానికి సింహం అని పేరు పెట్టాడు, దీనికి పిల్లి. జ్ఞానం లేదండి ఆది మానవుడికి. రాళ్ళు కొట్టుకున్నాడా? కథలు చెప్పారు, కథల్ని లోకం నమ్మింది, బైబిల్కు మత పుస్తకం అని ముద్ర వేసింది. మనిషి కోతి నుండి రాలేదట, ఆదిలోనున్న జనమును నేనే నియమించాను, పుట్టించాను అన్నాడు. 41వ అధ్యాయం కూడా చూడండి, అదే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనం చూడండి. 41వ అధ్యాయం 4వ వచనం. ఎవడు దీనిని ఆలోచించి జరిగించాను? ఎవడు జరిగించాడు సృష్టి క్రమాన్ని? ఎవరు పుట్టించారు మనుషుల్ని? ఎలా వచ్చారు భూమి మీదకి మనుషులు? ఎవడు దీనిని ఆలోచించి జరిగించాను? ఆది నుండి మానవ వంశములను పిలిచివాడనైన యెహోవానగు నేనే. ఆది నుండి మానవ వంశాలను పిలిచాను. ఆదాము వంశావళి, షేతు వంశావళులు మీరు చదువుకోండి. ఆదికాండం 5వ అధ్యాయం కాడి మీకు కనపడేవన్నీ ఏంటో తెలుసా? వంశావళి. ఎనోషు వంశావళి. ఏమంటే అలాగే లోతు వంశావళి. అందరు వంశాలండి, వంశాలు. ఆదిలోనున్న వంశాలన్నింటినీ నేను పిలిచాను. అంటే దేవుడు అని ఆయనండి కోతులను చేయటం, తర్వాత ఆ కోతులను మనుషులుగా మార్చడం కాదు, ఆదిలోనే వంశాలను చేశాను. పాట చూపిస్తారు మీరు చూడండి. బైబిల్ చెప్పింది కదండి, కోతు నుండి మనిషి రాలేదు. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, ఆదిలోనున్న జనమును నేను నియమించాను, ఆదిలోనే మానవుల్ని చేశాను అన్నాడు. ఆ మానవులు సృష్టి పుట్టక మునుపు కావాలనుకున్నాడు దేవుడు. ఆ కావాలనుకున్న మానవులు సృష్టిలోనికి తెచ్చాడు. అక్కడ నుండి మానవ జాతి విస్తరించి ఈరోజు వాళ్ళ గర్భం నుండి మీరు నేను పుట్టుకొచ్చాం. ఇది మన జీవిత రహస్యం. పాట వేస్తారు, ఎంత బాగుంటుందో చూడండి, ప్లే చేయండి. సృష్టిలో మానవ జన్మ గొప్పదన్నారు, కానీ ఆ జన్మ ప్రారంభం గొప్పదని ఎవరూ చెప్పలేదు. ఆడదే ఆధారమని, మన కథ ఆడనే ఆరంభమని ఒక కవి అంటే, మనిషి జన్మ కోతి నుండి ప్రారంభమని ఒక శాస్త్రవేత్త అన్నాడు. రోటిలో వేసి రోకటితో దంచినా మూర్ఖుని మూఢత వదలదన్నట్లు ఎన్నిసార్లు చెప్పినా ఎప్పటికీ పరిపూర్ణ జ్ఞానం పొందలేని మూర్ఖులైన ఈ ప్రపంచ చరిత్రకారులను, శాస్త్రవేత్తలను సవాలు చేస్తూ మనిషి ప్రారంభం పరమాత్ముడే అని చాటి చెప్పే ఈ పాటను తిలకించండి. ఆడదే
మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా, ఏక కణము బహుకణము నిన్న జీవి ప్రౌఢజీవి. డార్విన్దొక సిద్ధాంతమా, అది మనిషికి వేదాంతమా? చెదపట్టిన చరిత్ర పుటలు చెప్పే చోద్యం ఈ కథ. మనుషులు చెప్పిన కల్పిత కథలే పుస్తకాలుగా మారిగదా. బైబిలు సవాలుకు నిలిచేదమ్మో దానికి కలదా. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా, ఏక కణము బహుకణము నిన్న జీవి ప్రౌఢజీవి. చూసినోడే కేసులో సాక్షవుతాడు, ముందు వెనుక తెలియనోడు చరిత్రలా రాస్తాడు. నాదిరాయి వేసినప్పుడు పుడమి శూన్యములు ఒదిగినప్పుడు జగతి జననం ఆరంభం, అద్వితీయుడే ఆధారం. డార్విన్దొక సిద్ధాంతం, హెరిడోటస్ రాధాంతం. శాస్త్రమాను వెంత నీ చరిత్ర నిజమెంత, శాస్త్రమాను వెంత నీ చరిత్ర నిజమెంత. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా, ఏక కణము బహుకణము నిన్న జీవి ప్రౌఢజీవి. ఎవడు శాస్త్రవేత్త, ఎవడు చరిత్రకారుడు, వాడికి సరిపోయిన బాణం. ఈవేళ నాకు బాణం దొరికింది, సంతోష్. చరిత్రకారుల గొడ్డలోడ తీసి నడి రోడ్డు మీద నిలబెడుతుంది బైబిల్. విల్లుడికి బిగిస్తాను తన శత్రువు గుండెలు చీల్చాలి. చరిత్ర పుటలు చిరిగిపోవాలి, చరిత్ర పుటలు చిరిగిపోవాలి. బ్రతికి ఉన్న జీవికి వేల ఏండ్లు చూపించి విఫలమైన కార్బన్ డేటింగ్ విశ్వజననం చెప్పగలదా. భూమి నుండి జీవి పుట్టే, నీటి నుండి పక్షి పుట్టే, జంతు జాతి జలచరములు దేనికవే జన్మించే. విలువేలేని సిద్ధాంతం వినువారికది విషతుల్యం. ఆది నుండి ఉన్నవాడు అంతయు కలిగించినవాడు, వాస్తవాన్ని రాశాడు, వ్యాజ్యమాడు అన్నాడు. చరిత్ర జరిగిపోతా రా నా దగ్గరికి, మోకాళ్ళేరా నేర్పిస్తాను చరిత్ర ఏంటో. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా, ఏక కణము బహుకణము నిన్న జీవి ప్రౌఢజీవి. మనిషి జన్మ రహస్యం, ఆ దేవుడే ఆరంభం. జగతి ముందు నీ జన్మం, నువ్వు దేవుని ప్రతిరూపం. ఈ పరిణామ సిద్ధాంతం పనికి మాలిన రాద్ధాంతం. కోతి మనిషిగా మారేనన్న రుజువులన్నీ అబద్ధం. చరిత్రకారులారా మీ గతమును చెప్పగలరా. శాస్త్రమాను వెంత నీ చరిత్ర నిజమెంత, శాస్త్రమాను వెంత నీ చరిత్ర నిజమెంత. మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయ్యిందా, ఏక కణము బహుకణము నిన్న జీవి ప్రౌఢజీవి. అన్న లైట్స్ వేసి చాలు. పిల్లరా, మనిషిని శాస్త్రం మోసం చేసిందండి. కారణం ఏంటంటే దేవుడు ఆదిలోనున్న జనాన్ని, ఆది మానవులను దేవుడు చేశాడు. మొట్టమొదటి మనిషిని చేసింది దేవుడే.
ఆ మనిషిలో నుండి ఎముకను చేసి స్త్రీగా నిర్మించి వారిరువురికి వివాహం చేసి ఈరోజు మనుషులు చూస్తున్న జన్మ, స్త్రీ పురుషుల కలయిక ద్వారా వచ్చే జన్మ, ఈ ప్రాసెస్, ఈ పద్ధతిని మానవుల మధ్యలో ప్రవేశపెట్టి వివాహం ద్వారా ఈ భూమండలం అంతా నిండించండి, నాకు పిల్లల్ని కనండి అని ఈ భూమిని కట్టి భూమి మీద మనిషిని పెట్టి ఆ మనిషి ద్వారా ఈరోజు భూమి మీద ఉన్న అన్ని దేశాలలో అన్ని ఖండాలలో ఉన్న ఈ మానవాళిని విస్తరింపచేశాడు దేవుడు. ఈ జన్మ వెనకున్న రహస్యం ఇది, జన్మ రహస్యాలు ఇవి. కానీ ఈ మనిషి శాస్త్రం పేరుతో, శాస్త్రవేత్తల పేరుతో, ప్రయోగాల పేరుతో దేవుడు మనిషిని పుట్టిస్తే వీడు ప్రవేశపెట్టిన రకరకాల సిద్ధాంతాలతో మనిషి దేవుడికి దూరం అయిపోయాడు. నాస్తికులుగా, హేతువాదులుగా, దేవుడు ఒక్కడే అని ఆ ఒక్క దేవుడిని నమ్మని వారుగా రకరకాలుగా ముక్కలై దేవుడు పిల్లలు కాస్త ఈ జన్మ విలువెరుగుక, ఈ జీవితం విలువెరుగుక భయంకరంగా ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నారు. కీర్తన గ్రంథం 29 మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, తర్వాత చదువుకోండి. కీర్తన గ్రంథం 29:1 దైవపుత్రులారా మీరు యెహోవాకు ఆరోపించండి అని ఉంటుంది అక్కడ. అంటే భూమి మీద ఉన్న మానవులను దేవుడు బైబిల్ ద్వారా పిలుస్తున్న పిలుపు ఏంటంటే, దైవపుత్రులారా, నా పిల్లలారా, నేను కదా మిమ్మల్ని కన్నది, ఎవడు మీకు కూతురుండి వచ్చాడని చెప్పింది? ఒకడు కూతు అన్నాడు, ఒకడు ఏకగణ జీవి అన్నాడు, ఒకడు బహుగణ జీవి అన్నాడు, ఒకడు సముద్రంలో చేప నుంచి వచ్చామన్నాడు, ఒకడు చింపాంజీ అన్నాడు, ఒకడు కూతు అన్నాడు. ఇక ఏది నమ్మాలో తెలియక బుర్రలు పట్టుకుంటున్న కాలం ఇది. ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా ఏం చేశారంటే, మనం ఎంతకాలం నమ్మిన కోతు నుండి మనిషి వచ్చాడన్న చార్లెస్ డార్విన్ సిద్ధాంతం తప్పు కనుక పాఠ్య పుస్తకాలలో నుండి ఆ సిద్ధాంతాన్ని ఏం చేయాలి? తొలగించేయండి, తీసేయండి, ఆ సిద్ధాంతం తప్పని ఇప్పుడు కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి ఏమంటున్నారు అంటే, మేము టెస్టులు చేసాము, మైటోకాండ్రియల్ DNA టెస్ట్ చేసాము, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరిలో కూడా మైటోకాండ్రియల్ DNA ఒకటే ఉంది కనుక అది తల్లి నుండి పిల్లలకు వస్తుంది కనుక భూమి మీద ఉన్న మనుషులందరిలో ఉన్న మైటోకాండ్రియల్ DNA ఒకటే కనుక భూమి మీద ఉన్న మనుషులందరికీ తల్లి ఒకటే అని ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ చెప్తుంది. మీకు తెలుసో లేదో, లేటెస్ట్ సైన్స్ ఏం చెప్తుందంటే కోతి నుండి వచ్చామని కాదు, మనుషులందరూ ఒక తల్లి నుండి వచ్చారట, ఒకే తల్లట మానవ జాతి మొత్తానికి. ఆ ప్రయోగాలు చేసి మాట చెప్పడానికి వీళ్ళకి ఎంతకాలం పట్టింది? ఆదికాండం 4వ అధ్యాయం చదువుకుంటే ఆ బైబిల్లో ఉంటుంది, 3వ అధ్యాయం చదువుకుంటే జీవము గల ప్రతి వానికి తల్లి హవ్వా. భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు ఒక తల్లి నుండి వచ్చాడు. తల్లి నుండి ఎలాగొస్తాడు తండ్రి లేకుండా? శాస్త్రం ఇప్పటి వరకు ఎవరి వరకు వచ్చి ఆగింది? తల్లి, జీవం కలిగి ప్రతి వానికి తల్లి హవ్వ దగ్గరికి వచ్చి ఆగింది. ఇంకా ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ప్రయోగం చేసి ఏదో ప్రయోగం ద్వారా అంటారు, మనకి తల్లి ఉందని ముందు చెప్పాం కదా, మనకు తండ్రి కూడా ఉన్నాడు అంటారు. ఇది చెప్పడానికి ఇంకో 50 ఏళ్ళు పట్టొచ్చు. అప్పుడు మీరు ఉంటారో నేను ఉంటారో తెలీదు, మన పిల్లలు చూస్తారు ఇది. మొత్తం మీద అక్కడ వరకు వచ్చిన తర్వాత వీళ్ళు కొద్ది కాలానికి అంటారు తల్లి ఉంది తండ్రి ఉందంటే వీళ్ళిద్దరిని చేసిన దేవుడు కూడా మనం చూడమండి. అది శాస్త్రం అభివృద్ధి చెందుతూ ఉంటుందట మన దేశంలాగే. నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, ఎప్పటికీ చెందదు. మీకు ఈ మాట నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారండి, మీ చిన్నప్పుడు కూడా చెప్పుంటారు. ఇది ఎప్పుడు చెందుతుందో తెలీదు, ఈ శాస్త్రానికి ఎప్పుడు నిజం తెలుస్తుందో తెలీదంటే. తల్లి వరకు వచ్చి ఆగారు. నెక్స్ట్ తండ్రి ఆదాము దగ్గరికి రావాలి, ఆ తర్వాత వీళ్ళిద్దరిని పుట్టించిన ఏదైనా తోట దగ్గరికి రావాలి, ఆ ఏదైనా తోట చేసిన దేవుడి దగ్గరికి రావాలి. టైం పట్టేద్దండి. ఒక రకంగా చెప్పాలంటే మనమే కాస్త అడ్వాన్స్గా ఉన్నాం. మన చేతిలో ఏముండబట్టి? బైబిల్ ఉండబట్టి. కనుక దేవుని పిల్లలారా, మానవ జన్మ దేవుడిచ్చిన గొప్ప వరం, దైవపుత్రుల్లో. చివరిగా మాట చెప్పి ముగించేస్తాను నేను. జన్మ దేవుడిచ్చింది, జీవితం దేవుడిచ్చింది, దీనికోసం ఆయన పడ్డ కష్టాలు ఎక్కువ, ఈ జన్మ ఇవ్వడానికి ఆయన దగ్గర ఉన్న జ్ఞాపకాలు ఎక్కువ. మళ్ళీ చెప్తున్నాను, మన జన్మ వెనక దేవుడికున్న జ్ఞాపకాలు చాలా ఎక్కువ. ఎన్నో జ్ఞాపకాలతో, ఎంతో సంకల్పంతో, ఎంతో ఆశతో మనిషికి జన్మిస్తే మనిషి ఏమంటే లోకంలో నుండి కోతి నుండి వచ్చావు, కుక్క నుండి వచ్చావు అని ఇవన్నీ నమ్మి మనిషి దుర్మార్గుడిగా, వ్యభిచారిగా, దొంగగా, నరహంతకుడిగా, మోసగాడిగా, పక్కోడిని ప్రేమించలేని వాడిగా మనిషి మారితే అది తట్టుకోలేక కడుపు మంటతో దేవుడు బాధపడుతూ మాట్లాడతాడు బైబిల్లో మాట. నువ్వేంటి ఇలాగైపోయావు? నా కొడుకు కదా, నేనిచ్చిన జన్మ కదా, అది నేను పరిశుద్ధుని పవిత్రుని కదా, నా గర్భాన పుట్టిన నువ్వేంటి అలా క్రూరుడుగా మారిపోయావని ఏమంటే ఈ పాడైపోయిన సమాజాన్ని చూసి బాధపడుతూ దేవుడు నిజంగా ఒక మాట అన్నాడండి. మీరు ఈ రాత్రి కనుక మనసు పెట్టి ఆ మాట చదివితే మీ కడుపులోంచి బాధ వచ్చేస్తుంది దేవుడి గురించి. ఇర్మియా గ్రంథం ఒకసారి తీయండి. ఇర్మియా గ్రంథం ముగించేస్తాను.
31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం చదువుతాం బైబిల్లో. దయచేసి అందరూ తీసుకోండి, చూడాలి మీరు బైబిల్. ఇది ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. ఇర్మియా గ్రంథం 31:20 చదువుతున్నాను. ఎఫ్రాయిము అన్నాడు చూడండి. ఇది యాకోబు 12 మంది కుమారుల్లో ఒక కుమారుడు పేరండి ఎఫ్రాయిం. తెలుసు కదండి, 12 గోత్రాలు, ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక కుమారుడు ఎఫ్రాయిము. ఏమండి, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. తర్వాత ఏమన్నా చూడండి మీ బైబిల్లో. బైబిల్ చూడమన్నది ఇందుకే. ఎఫ్రాయిము నా కుమారుడా, నాకు ముద్దు బిడ్డ అన్నాడు. అన్నాడండి. అంటే ఇప్పుడు ఎఫ్రాయిం అంటే దేవుడికి ఇష్టమా? ఎఫ్రాయిము దేవుడికి ముద్దు బిడ్డ. ఎఫ్రాయిం ఎవరి కొడుకండి? శరీర సంబంధంగా ఎవరి కొడుకు? యాకోబు కొడుకు. యాకోబు కొడుకును దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నా కొడుకా ఎఫ్రాయిము, నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను కలల కన్నా నా కొడుకా, జగత్తు పునాది వేయి బడక మునుపు కన్న కొడుకా, ఆ జగత్తులోనికి నా కోసం వెళ్ళిన కొడుకా, కొన్ని కోట్ల మంది శుక్రకణాలలో అన్ని కాదని నిన్ను గెలిపించిన కొడుకా, నాకు ఇష్టమైన కొడుకా, నా ముద్దు బిడ్డ. దేవుడండి. ఓ మాట అడిగినాను ఇక్కడ నేను. ఆ ఎఫ్రాయిము అని ఉంది కదా, అక్కడ నేను పేరు మారుస్తాను. ఇప్పుడు జైపాల్ గారి పేరు పెడతాను. ఇప్పుడు చదవండి, అది ఎలాగుంటుందో. జైపాలు నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఎలాగుంది? మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నప్పుడు ఈ వచనమే చదువుకోండి. ఆ ఎఫ్రాయిం దగ్గర మీ పేరు పెట్టుకుని చదువుకోండి. పాపం చేయాలన్నా, తప్పు చేయాలి అన్నా, నేరం చేయాలన్నా, దేవుడికి దూరం జరగాలి అన్నా చాలా మనసు బరువెక్కిపోద్దండి. ఎందుకంటే నాకు ఇష్టమైన కొడుకా, నా ముద్దు బిడ్డ, నేను కోరుకున్న బిడ్డ, జగత్తులోనికి నేను పంపించాను బిడ్డ, నేను నాకు ఇష్టం రా నువ్వు అంటే. నేరాలు చేయకిరా, అబద్ధాలు ఆడకిరా, వ్యభిచారాలు చేయకిరా, దొంగతనం చేయకిరా. బైబిల్ మతం కాదు, మహాజ్ఞానం. నిన్ను పుట్టించినది దేవుడి దగ్గరికి చేర్చే మార్గం రాని చెప్పరా నా గురించి వెళ్ళి. నాకు ఇష్టమైన కొడుకు కదా. ఎంత బాగుందండి అది. ఎవడో మాట్లాడిగినా పిల్లల్ని ముద్దు బిడ్డ అని ఎప్పుడు పిలుస్తారు? నువ్వు నాకు చాలా ముద్దు వస్తున్నావురా అని ఎప్పుడు అంటారు చెప్పండి? ఏ ఏజ్ వరకు అంటారు? ఇప్పుడు ఈయన్ని శేఖర్ గారిని వీళ్ళ మమ్మీ ఓ శేఖరు నా ముద్దు బిడ్డ అంటదేమో అడగండి. ఇప్పుడు అంటదండి? ఈ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అంటదండి? ఎప్పుడు అంటది ముద్దు బిడ్డ అని ఆయన్ని? చిన్నప్పుడు అంటది. ఎంత అయిపోయిన తర్వాత ఎవరంటారండి నా ముద్దు బిడ్డ అని? ఎవరంటారు? ఎఫ్రాయిము పెద్దోడైపోయి, ఎఫ్రాయిం అంటే అక్కడ ఎఫ్రాయిం కాదండి, ఎఫ్రాయిం గోత్రం. ఆ లక్షల మంది జనాంగాన్ని అంటున్నాడు, ఎఫ్రాయిము నా పిల్లలారా నా ముద్దు బిడ్డ, మీరంటే నాకు ముద్దు. బా ఏం దేవుడండి, మీరంటే నాకు ముద్దు, మీరంటే నాకు ఇష్టం. ఎందుకండి ఇంత ఇష్టం మనిషి అంటే? మనిషి అంటే దేవుడికి ఇంత ఇష్టం ఎందుకు పెరిగింది అంటే, మీరు జాగ్రత్తగా వినాలి. ఈ ఇష్టం ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో. ఏమంటే మానవాళికి అంతు చిక్కన ఒక రహస్యం చెప్తాను నేను ఈరోజు. మనిషి అంటే దేవుడికి ఎందుకంటే అంత ఇష్టం? అంత ఇష్టం ఏంటండి? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఏంటి నేనంటే ఎందుకంటే అతనికి ఇష్టము? నేనంటే దేవుడికి ఏంటంటే అంత ఇష్టమా, అంత పిచ్చి ఏంటండి నేనంటే? చెప్తాడు తర్వాత, అక్కడే జాగ్రత్త చదవాలి వచ్చును. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా. అంటే అర్థం ఏంటంటే, ఈ ఎఫ్రాయిము తప్పు చేసినప్పుడు, నేరం చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, ఒరే నేను చంపేస్తాను రా, దైవపుత్రుడుగా, దేవుని కొడుకుగా నాకు విరుద్ధంగా నువ్వు బ్రతుకుతున్నావురా, నిన్ను శిక్షిస్తానురా అని ఎఫ్రాయిముకి కొడుక్కి విరోధముగా మాట్లాడినప్పుడల్లా. తర్వాత చదవండి, అక్కడ ఏమనుంది? అతని జ్ఞాపకములు నన్ను విడువక ఉన్నవి. తర్వాత అతనిని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. బాబా ఏం దేవుడండి. ఏమన్నాడు తెలుసా? మీకు అర్థంగా చెప్తే జాగ్రత్తగా వినండి. నేను నీకు విరోధంగా మాట్లాడినప్పుడల్లా నీ జ్ఞాపకాలు మనిషి జ్ఞాపకాలు దేవుడికి గుర్తొచ్చేస్తున్నాయట. ఆ మనిషి జ్ఞాపకాలు దేవుడి కడుపులో బాధను రగులుస్తున్నాయట, తట్టుకోలేకపోతున్నాడట. ఒరే నిన్ను చంపేస్తానన్నప్పుడల్లా ఆ పాత జ్ఞాపకాలన్నీ దేవుడికి జ్ఞాపకం వస్తున్నాయట. ఏంటండి జ్ఞాపకాలు? మిమ్మల్ని నన్ను ఎప్పుడు కావాలని కోరుకున్నాడని చెప్పాను ఇందాక.
జగత్తు పునాది వేయబడక మునుపు, జగత్తు పునాది వేయబడక మునుపు నిన్ను కని ఈ జగత్తులోనికి తీసుకుని రావడానికి ఆయన నీ వెనకుండి నీ జీవిత ప్రయాణంలో నీకు తోడుగా ఉన్నాడు. చూశారు, నిన్ను ఈ ముత్తాతలోనికి తెచ్చి ఆ ముత్తాతలో నుంచి తాతలోనికి తెచ్చి ఆ తాత మంచివాడైనా చెడ్డవాడైనా నువ్వు ఆయన గర్భంలో ఉన్నావని ఆ తాత దేవుని నమ్మినా నమ్మకపోయినా అతన్ని పెంచి పోషించి అతని గర్భంలో నుండి నిన్ను తండ్రిలోనికి తెచ్చి తండ్రిలో నుంచి ఒకానొకనాడు తల్లిలోనికి తెచ్చి ఆ తల్లిలో 9 నెలలు కష్టపడి దేహాన్ని కట్టి ఒకానొకనాడు ఈ భూమి మీదకి తెచ్చి ఏమండి ఇన్ని జ్ఞాపకాలు దేవుడికి ఉండి నువ్వు అలా భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ లోకాన్ని చూసి ఈ లోకంలో ఉన్న పాపాన్ని చూసి పాపం చేస్తుంటే నేరాలు చేస్తుంటే ఏమండి మనిషిని శిక్షించాలనుకున్నప్పుడల్లా దేవుడికి ఏం జ్ఞాపకం వస్తున్నాయి తెలుసా? వెనకాల ఉన్న జ్ఞాపకాలన్నీ ఒరి ఎన్ని తరాలు దాటించాను రా నిన్ని, ఆ దాటించడానికి ఎన్ని కష్టాలు పడ్డాను రా. తల్లి గర్భంలో నీకు చేయి చేస్తున్నప్పుడు, తల్లి గర్భంలో నీకు కాలు చేస్తున్నప్పుడు, తల్లి గర్భంలో నీకు కళ్ళు చేస్తున్నప్పుడు నా కొడుకు కళ్ళు ఇస్తున్నాను, నా వాక్యం చదువుతాడు వెళ్ళి, నా కొడుకు నోరిస్తున్నాను, నా గురించి మాట్లాడతాడు వెళ్ళి, నా కొడుకు కాళ్ళు ఇస్తున్నాను, నా సువార్తకు వెళ్తాడు అని నేను ఎంతో సంబరపడిపోయి నీకు కన్ను కాలు ముక్కు ఇవన్నీ తల్లి గర్భంలో చేశాను కదా. ఆ చేస్తున్నప్పుడు చాలా కలలు కన్నాను కదా. నిన్ను శిక్షించాలనుకున్నప్పుడు, నిన్ను చంపాలనుకున్నప్పుడు అవన్నీ నాకేమొస్తున్నాయి అంటున్నాడు, జ్ఞాపకానికి వచ్చేస్తున్నాయి. నీ జన్మ వెనకొన్న చరిత్ర అంతా నా కడుపులో మంట, నా కడుపులో వేదన పుట్టిస్తుంది. ఇన్ని కలలు కంటే పుట్టిన కొడుకు కదా, ఈయన ఎలా చంపుకోను, ఈయన ఎలా దూరం చేసుకోను, నన్ను నమ్మనందుకు, భూమి మీద నీతిగా బ్రతకనందుకు ఎలా వీడిని తీసుకెళ్ళి నరకంలో వేయాలి. నా కడుపులో చాలా వేదనగా ఉంది, వేదనగా నీ గురించి నా గురించి వేదన పడుతున్నాడు నీకు జన్మించిన తండ్రి. నువ్వు ఆయన దగ్గరికి రాకపోతే, ఆయన బైబిల్ చదవకపోతే, ఆయన బ్రతకమన్నట్టుగా నీతిగా న్యాయంగా యథార్థంగా నువ్వు బ్రతకనప్పుడు జన్మించిన తండ్రి బాధపడుతున్నాడని జన్మ పొందుకున్న ఎంతమందికి తెలుసు? మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. నాకు తెలిసిన ఒక సహోదరుడు అండి, ఒకే ఒక కొడుకు అండి, పిల్లలు పుట్టలేదు వాళ్ళకి, ఒకే ఒక కొడుకు పుట్టాడు. ఏమండి ఎంత ప్రేమగా పెంచారో కొడుకునంటే, ఒకటే కొడుకు, పిల్లలు లేరు. ఎంత ప్రేమగా పెంచారంటే వాడు ప్రతి బర్త్డేనండి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారండి. ఏమండి మీరు ఆల్బమ్స్ అంటారు కదా, ఫోటో ఆల్బమ్, ప్రతి ఒక్కరింట్లోనూ ఆల్బమ్ ఉంటుంది. ఎప్పుడు ఆల్బమ్ చేయిస్తారు చెప్పండి? ప్రతి ఇంట్లోనూ పెళ్ళికి చేయిస్తారండి, పెళ్ళి ఆల్బమ్ ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ బర్త్డే ఆల్బమ్ ఉంటుంది, అంతేనా? రెండోది 3, 4, 5, 6 ఆల్బమ్లు ఉంటాయా? ఉండవు. ఆ ఫస్ట్ దిను ఆ పెళ్ళి ఆల్బమ్ ఎందుకు చేస్తారు చెప్పండి? అవేంటవి? జ్ఞాపకాలు. ఎవడు తాళి కడుతున్నప్పుడు అయ్యగారు నవ్విన జ్ఞాపకం, అయ్యే కదండి ఫోటోలు, పెళ్లి ఫోటోలు, అవన్నీ భద్రం చేసుకుంటారు. జ్ఞాపకాలు అవి, జ్ఞాపకాలు. మొదటి బర్త్డే జ్ఞాపకాలు దాచుకుంటారు. అవన్నీ జ్ఞాపకాలు ఉండాలి మాకు, కొడుకు జ్ఞాపకాలు ఉండాలి. ఎవరు నేను చెప్పిన కొడుకు అండి 2వ సంవత్సరం గ్రాండ్గా చేశారు, జ్ఞాపకాలు 3, 4, 5 ఎవరు చిన్న చిన్న ఆల్బమ్లు చేయించేవాడు, బర్త్డేలు అన్నట్లుగా ఆల్బమ్ చేయించి పెట్టారండి. కరెక్ట్గా వాడికి 15 సంవత్సరాలు వచ్చాయి. 15వ సంవత్సరాన్ని డెంగ్యూ జ్వరం వచ్చి చచ్చిపోయాడు. ఒక్కడే కొడుకు, 15 సంవత్సరాలు పెరిగాడు. 15 సంవత్సరాలు ఒక్క కొడుకుని ప్రేమగా పెంచుకుని ఆ కొడుకు చచ్చిపోయేసరికండి తల్లి ప్రతిరోజునండి ఏం చూసుకుని ఏడుతుందో తెలుసా? ముందు 14 సంవత్సరాలు చేసిన బర్త్డే ఆల్బమ్స్ ఉంటాయి కదా, ప్రతిరోజు ఆ ఫోటో చూసుకోవటం, వాడు నవ్వు చూసుకోవటం, ఆడు చచ్చిపోయాడని ఎక్కి ఆడవటం, అన్నం మానేసండి. కరెక్ట్గా సంవత్సరానికి తల్లి చచ్చిపోయింది. బెంగ పెట్టుకుని ఈ తల్లి ఎందుకు చచ్చిపోయింది చెప్పాలి ఇప్పుడు నాకు. ఆ తల్లిలో నుండి ఏం పోలేదు, జ్ఞాపకాలు, కొడుకు జ్ఞాపకాలు, కొడుకు జ్ఞాపకాలు. కొడుకు చచ్చిపోయాడు. ఏమండి నేను మాట్లాడుతాను, తల్లికి కొడుక్కి జ్ఞాపకాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? వాడికి 15 ఏళ్ళు అంటే తల్లిది కొడుకుది ఎన్ని ఏళ్ల బంధం? 15 ఏళ్ల బంధం. నీకు నాకు మనందరికీ దేవుడితో ఉన్న బంధం ఎప్పటి బంధం? ఎప్పటి బంధం? జగత్తు పునాది వేయబడక మునుపు బంధం. ఎవడు నీ రాక కోసం, నా రాక కోసం జగత్తుకు ముందు నుంచి ఎదురు చూస్తున్నాడంటే ఆయనకి ఎన్ని జ్ఞాపకాలు ఉంటాయి? 15 ఏళ్లకే ఈవిడ దగ్గర ఇంత ఆల్బమ్ ఉంటే జగత్తుకు పునాది మనకు బడక మునుపు అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే జగత్తు పుట్టి ఇంచుమించు సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలు అయిందని చెప్తుంది లెక్క. ఒకవేళ లెక్క రైట్ అని తీసుకుంటే నీ కోసం నా కోసం దేవుడు ఎప్పుడు నుంచి కలలుగంటున్నాడు? 1500 కోట్ల సంవత్సరాల నుంచి నీ కోసం నా కోసం కలలుగంటే
దేవుడికి నీ గురించిన జ్ఞాపకాలు ఎన్ని ఉంటాయి? నా గురించిన జ్ఞాపకాలు దేవుడికి ఎన్ని ఉంటాయి? ఎఫ్రాయిం గురించిన జ్ఞాపకాలు దేవుడికి ఎన్ని ఉంటాయి? జయపాల్ గారికి సంబంధించిన జ్ఞాపకాలు దేవుడికి ఎన్ని ఉంటాయి? ఎన్ని జ్ఞాపకాలండి! అన్ని జ్ఞాపకాలు పెట్టుకుని కొడుకులుగా కూతుర్లుగా భూమి మీద తిరుగుతున్న మనుషులను చూసి అంటున్నాడు, రే మీకోసం కలలు కన్నాను కదా, మీకోసం సృష్టిని చేశాను కదా, మీకు జన్మించాను కదా, మీరెందుకు ఆ భూమి మీద నన్ను నమ్మరు? నా బైబిల్ ఎందుకు చదవరు? నేనున్నానని లోకానికి ఎందుకు చెప్పరు? ఈ సమస్త సృష్టి నాది కదా. ఎలా బ్రతికేస్తున్నారు అలా లోకంలో నా గురించి చెప్పకుండా, నా గురించి బ్రతకకుండా ఆ బ్రతికెందుకు అలా కొనసాగించేస్తున్నారు? తప్పులు చేసుకుంటూ, పాపాలు చేసుకుంటూ, నేరాలు చేసుకుంటూ. పిల్లరా, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఎఫ్రాయిం ఒక్కడేనా? మనమందరూనా? మనమందరూ దేవునికి ఇష్టమైన కుమారులమా? మనమందరూ దేవునికి ముద్దు పెట్టాలమా? అవునండి. అందుకే రాశాడు బైబిలు. అందుకే చంపుకున్నాడు యేసుక్రీస్తును నీ కోసం, నా కోసం. నీకు నాకు పాపం వలన వచ్చే జీతం మరణం, నిత్యాగ్ని దండన. కొడుకు ఎక్కడ జారిపోతాడో, ఇష్టమైన కొడుకు ఎక్కడ జారిపోతాడోనని జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారిని చంపుకుని నీకు నాకు రక్షణ ఇచ్చాడే. ఆయన ప్రేమ అర్థం కావటం లేదా? ఆయన ఇష్టం అర్థం కావటం లేదా? ఆయన జ్ఞాపకాలు ఏమి నీకు అర్థం కావట్లేదా? జగత్తు పునాది వేయబడక మునుపటి ఎన్ని వందల వేల జ్ఞాపకాలు ఉంటాయండి నీ గురించి, నా గురించి దేవుడి దగ్గర. ఎన్ని ఆల్బమ్స్ ఉంటాయండి దేవుడి దగ్గర. పిల్లరా, తండ్రికి వ్యతిరేకంగా బ్రతకండి, తండ్రికి వ్యతిరేకంగా ఆలోచించకండి, దేవుడు విడిచిపెట్టి బ్రతకండి, దేవుడికి విరుద్ధంగా లోకంలో పాపాలు చేయకండి. దేవుడి మనసు ఏంటో బైబిల్లో ఉంది. ఈ జీవితం ఎందుకు ఇచ్చాడో బైబిల్లో ఉంది. మొదటి రోజు అన్నీ చెప్పలేం కదా, రేపు నుంచి కోట మీకు ఓపెన్ అవుతాయి. మిగతా 2 రోజులు రండి, అనేక మందిని తీసుకుని రండి. మతం కాదు అక్కడ చెప్తున్నది, మన బ్రతుకంతా అక్కడ చెప్తున్నారని చెప్పండి. అనేక మందికి వార్తను తెలియజేయండి, అనేక మందిని దేవుడి దగ్గరికి తీసుకుని రండి.